అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న గిరిజనుల జీవితాలను మార్చడమే లక్ష్యంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనిచేస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం గాదెలవాగు గిరిజన కాలనీలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. టీడీపీ సీనియర్ నాయకులు పబ్బారెడ్డి రామచంద్రారెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి మల్లికార్జున యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు 200 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా మండలంలోని ఒక్కో గిరిజన కాలనీని ఒక్కో కంపెనీ దత్తత తీసుకుని అభివృద్ధి చేసేలా ఎమ్మెల్యే సోమిరెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పేట విజయశేఖర్, తాండ్రా అంజయ్య, ఆలపాక బాలకుమార్, అద్దంకి సురేష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే తీసుకోవడం వచ్చేయండి, అంతే ఆగద్దండి. మీరెందుకు రావడం? ఇటొచ్చాము. చాలా సంతోషకరం. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారి ఆయన పరిస్థితి అంటే ఆయన ఆదర్శంగా తీసుకుని ఈరోజు నార్కేరపల్లి పంచాయతీలో గాదిలవాగులో గిరిజన సంఘంలో చీరల పంపిణీ కార్యక్రమం ప్రవేశపెట్టినటువంటి ఈరోజు మా గౌరవ నాయకులు మా పబ్బారెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేయాలనిపించిందో కానీ మంచి మనసున్న వ్యక్తి, సేవా తత్పరుడు రామచంద్రారెడ్డి గారికి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మన అందరూ పంచాయతీ నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు గిరిజనులకి పంపిణీ చేయడం అంటే గిరిజనులు జీవన శైలి మార్చాలా అనేది చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం. ఆయన ఎక్కడ నిద్రలేసిన దగ్గర నుంచి ఏ సంఘంలో ఎక్కడ గిరిజనులు ఇబ్బందులు ఉన్నారు, ఏ గిరిజన కాలనీ ఆర్థికంగా వెనకబడి ఉంది, ఏ గిరిజన కాలనీ వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మీరు గమనిస్తే మండలంలో ఉన్నటువంటి అన్ని పామాయిల్ కంపెనీల కానించి ఆదాయ కృష్ణపట్ట పోటీ కానించి సీల్ కంపెనీ కానించి అన్ని వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక్కొక్క గిరిజన సంఘం దత్తత ఇచ్చి ఈరోజు ఆ గిరిజనుల కోసం వాళ్ళ జీవన శైలి మార్చడం కోసం చాలా తపత్రపడుతున్నారు చంద్రమోహన్ గారు. అంటే మీరు చూస్తే మొన్న సీల్ కంపెనీలో పైనాపురం నుంచి గిరిజన పిల్లలు 20 మంది ముసురాపల్లకి 3 కిలోమీటర్లు, పాను 3 కిలోమీటర్లు, రాను 3 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ల పిల్లలు నడిచిపోతుంటే ఆయన చూసి ఆయన చెల్లించి ఆ సీల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒక వెహికల్ ఏర్పాటు చేసి ఈరోజు స్కూల్కి పంపిస్తున్నారు. ఎందుకంటే గిరిజనులు స్కూల్ పోవటం గొప్ప, అందులో వాళ్ళ మధ్యలో ఈ నడిచిపోతా చేస్తా ఎక్కడ ఇసుగు పుట్టి వాళ్ళు స్కూల్ మానేస్తారేమోనని ఆ కంపెనీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఈరోజు వసతి ఏర్పాటు చేసినటువంటి చంద్రమోహన్ గారు. అదేవిధంగా ముత్తుకూరు చలివేంద్రం నుంచి ముత్తుకూరు హై స్కూల్కి గిరిజన పిల్లలు 15 మంది పిల్లలు నడిచిపోతున్నారు. అక్కడ కూడా 2.5 కిలోమీటర్లు, పాన్ 2.5 కిలోమీటర్, రాను 2.5 కిలోమీటర్, 5 కిలోమీటర్లు వాళ్ళు నడిచిపోతుంటే వాళ్ళు ఈరోజు వాళ్ళకి కూడా అదాని కృష్ణపట్టు నుంచి ఈరోజు వాళ్ళకి ఒక వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా హ్యాపీగా పిల్లలు ఈరోజు వ్యానికి స్కూల్కి పోతున్నారు. ఎందుకంటే ఈ గిరిజన పిల్లలు అంటే గిరిజన పెద్దల నుంచి కూడా వాళ్ళకు ఆ బతుకు జీవన శైలి మనం ఎట్లా మార్చుకోవాలనేది వాళ్ళకి అవగాహన లేకపోవటం, పిల్లల్ని చదివించుకోవాలా లేదనేది వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళ అవగాహన ఏర్పాటు చేయటం, వాళ్ళ పిల్లల్ని చదివించాలని చెప్పి ఆ తాపత్రయంతో చంద్రమోహన్ గారు ఈరోజు ప్రతి సంఘాలని చెప్పి ప్రతి కాలనీని దత్తత ఇప్పించి వాళ్ళ జీవన శైలి మార్చడం కోసం కృషి చేస్తున్నారు. అట్లా చంద్రమోహన్ చేసే కృషిలో భాగంగా ఆయన ఆశయ సాధనలో భాగంగా ఈరోజు నార్కేపల్లి పంచాయతీలో పబ్బారెడ్డి రామచంద్రారెడ్డి గారు మన పంచాయతీ నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం.
వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Avenue Senior Secondary School CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు.